Hi everyone, welcome for today's video. TS Polytechnic Maths M24 వాళ్ళకి యూనిట్ 3లో ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ పార్ట్ 2 ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. పార్ట్ 1 లేదా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ బేసిక్. పార్ట్ 2లో రిమైనింగ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? లాస్ట్ క్లాస్లో ఎక్కడి వరకు అయిపోయింది పార్ట్ 2లో? ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan ఇన్వర్స్, పార్ట్ ఇన్వర్స్. వాటికి ఇన్ కేస్ వేరియబుల్స్ ఉంటే ఎలా మల్టిప్లికేషన్ చేస్తామో చూద్దాం. ఓకేనా? ఇవి కూడా యూబీ మెథడే. అకార్డింగ్ టు హైలైట్ here x is the algebraic function, sin inverse x is the inverse function. So here we take u value is sin inverse, v value is sin inverse x, v value x. What is the formula of integration by parts method? Integration of u v dx equal to integration of v dx minus d by dx of u integration of v dx whole dx. Okay, d by dx of u integration of v dx whole dx. Here we submit integration of x sin inverse x dx in place of u. In place of u, we take sin inverse x. In place of v, we write x dx minus d by dx of u value is equal to what? Sin inverse x. D value is x dx whole dx. D value is x dx whole dx. Here next value is sin inverse x. Integration of x value is x square by 2 minus d by dx of sin inverse. Derivative of sin inverse x is 1 by under root of 1 minus x. 1 by under root of 1 minus x square. Integration of x value is x square by 2 square by 2. So x square by 2. So your answer is x square by 2 sin inverse x minus 1 by 2 constant take outside, x square by under root of 1 x. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కూడా ఇదే మెథడ్ అప్లై చేస్తాం. ఇక్కడ కూడా నేను అదే మెథడ్ అప్లై చేస్తాను. మెథడ్ అప్లై చేసేటప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఏ డిగ్రీ ఎక్స్ స్క్వేర్, ఏ డిగ్రీ ఎక్స్ స్క్వేరే ఉంది. నేను ఇప్పుడు ఏం చేయొచ్చు? ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ఎంత అండి? 1. ఎనీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, ప్రాపర్ అంటే డిగ్రీ వాటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్గా ట్రీట్ చేస్తాం. ఇక్కడ ఇంప్రాపర్ అంటే న్యూమరేటర్ సేమ్ ఉంది. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ హౌ మచ్ కదండి 1. ఈ మైనస్ని ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్ చేసి ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ minus 1 by 2 plus 1 by 2 x square 1 minus x square minus 1 by under 1 minus. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇదే వాల్యూని సపరేట్గా రాస్తాను. ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఎక్స్ ప్లస్ 1 బై 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది ఒక పార్ట్ అండి. మైనస్ ఎక్స్ స్క్వేర్ బై అండర్ రూట్ ఎక్స్ 1 by 2 into 1 minus 1 by 2 into 1 by under root of 1 minus x. ఇక్కడ వరకు వచ్చేసింది. ఆల్మోస్ట్ ఆన్సర్ వచ్చేసినట్లే ఇక మనకి. ఎలా సార్ అంటే ఇక్కడ ఏమైంది? నార్మల్గా చూడండి, ఏ బై రూట్ ఏ వాల్యూ ఈజ్ రూట్ ఏ, దట్స్ వై వి రైట్ హియర్ డైరెక్ట్లీ. ఎలా రాస్తున్నా చూడండి, ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1 by 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ బై డిఎక్స్ బికాస్ ఆఫ్ ఏ బై రూట్ ఏ రేషనలైజ్ చేస్తే ఆ వాల్యూస్ వస్తాయి. మైనస్ 1 by 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by under root of 1 square by 2 sin inverse. Directly under root 1 minus x square is the formula. Integration of square minus square formula we use it here. A square x square value ఉంటుంది by 2 the root of 1 minus x square plus a square by 2 1 by 2 sin inverse of x minus 1 by 2 sin inverse x plus ఓకేనా by 2 sin inverse x plus c. ఇక్కడ ఆన్సర్ ఏమైతే x square by 2 sin inverse x plus by 2 to the 4 the root 1 minus x square plus 1 by 4 sin inverse x plus 1 by x square by 2 sin inverse x plus x by 4 under root 1 minus square 1 by 4 sin inverse x minus 1 by 2 sin inverse x ఏమైందండి? -1 by 2 అయింది.
-1/2 ఫర్ ఫైనల్ ఆన్సర్. ఇక్కడ నేను యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు బై 2 అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. అదే ఫార్మ్. ఓకేనా? ఇది సేమ్ సిమిలర్‌లీ మీరు ఈ క్వెషన్ సాల్వ్ చేయండి. మీరు సాల్వ్ చేయాల్సిన క్వెషన్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ డీఎక్స్. ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ డీఎక్స్ అంటే జస్ట్ ఇక్కడ సైన్ ప్లేస్‌లో కాస్ వస్తుంది. కాస్, 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 కాస్. ఇక్కడ ఏమైద్ది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతూ ఉంటది. రిమైనింగ్ అంతా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ చేస్తాం. నెక్స్ట్ క్వెషన్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ చేద్దాం. ఓకేనా? టాన్ ఇన్వర్స్ ఎక్స్ చేద్దాం. చేస్తున్నది. నెక్స్ట్ ఏంటంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్. సేమ్ మెథడ్ క్వెషన్స్. సో ఛానెల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో రెడ్డి మ్యాథ్స్. ఓకేనా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అవ్వండి. మిస్ చేయొద్దు. వాట్సాప్ ఛానల్ నేమ్ కూడా నవీన్ రెడ్డి. ఓకే. రైట్. నెక్స్ట్ వన్. ఎవరికన్నా సౌండ్ తక్కువ వస్తుందంటే కొద్దిగా వాల్యూమ్ టోటల్‌గా పెట్టుకొని వినండి. అప్పుడు కొద్దిగా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ క్వెషన్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ డీఎక్స్. సేమ్ మెథడ్ క్వెషన్. ఓకే. ఆల్రెడీ యూవీ ఫార్ములా తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ స్టెప్స్ రాస్తా. డైరెక్ట్ స్టెప్స్ మీన్స్ కొత్త స్టెప్స్ కాదు. హైలైట్ అంటే యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. v value is equal to x. Integration of u v dx equal to what? u integration v dx minus d by dx of u integration v dx full dx. ఓకే. ఇక్కడికి అప్లై చేస్తున్నప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ u what we write tan inverse x v x dx minus d by dx of tan inverse x in place of v x dx whole dx. ఓకే. సో tan inverse x integration of x value x square by 2 minus d by dx of tan inverse x value integration of 1 by 1 plus x square into x square by 2 dx. చూడండి x square by 2 tan inverse x minus 1 by 2 constant గా take outside x square by 1 plus x square dx. బిఫోర్ క్వశ్చన్ లాగానే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ డిగ్రీ ఎక్స్ స్క్వేర్, డినామినేటర్ డిగ్రీ ఆల్సో ఎక్స్ స్క్వేర్. రెండు ఎక్స్ స్క్వేర్సే ఉన్నాయి ఇక్కడ. అబ్జర్వ్ చేస్తే కేర్ఫుల్‌గా ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ రెండు ఎక్స్ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ వాట్ వి గెట్ 1. సో వి యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ 1. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ 1 చేయండి. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ 1 ఆన్సర్. ఎలా? సో ఎక్స్ స్క్వేర్ బై 2 టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1 బై 2 ఇంటిగ్రేషన్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. యాడ్ చేశాను ఎట్ ఎ టైమ్ సబ్ట్రాక్షన్. ఇదొక పేరు, ఇదొక పేరు చేద్దాం. అంటే ఎలా? స్క్వేర్ బై 2 టాన్ ఇన్వర్స్ మైనస్ 1 బై 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ ఒక పేరు. స్క్వేర్ బై 2 టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1 బై 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆర్ ది గెట్ క్యాన్సల్. Here x square by 2 tan inverse x. Already we know the formula. What is one? 1. Integration of one value already మనకు తెలుసు. Yes, we write in place of 1 we write integration of 1 by 1 plus x square formula tan inverse x. Just we apply the always formulas only. Okay. X square by 2 tan inverse x minus 1 by 2x minus of minus how much plus tan inverse x. Same similarly you solve this question. Integration of x cot inverse x. Here what we answer get అంటే ఆన్సర్ ఏమొస్తుందండి? ఎక్స్ స్క్వేర్ బై 2 కాట్ ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది. అంటే డెరివేటివ్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ మైనస్ వస్తుందండి. ఇక్కడ మైనస్ ఉండాల్సి వస్తుంది. అంటే ప్లస్ మైనస్ కదండి. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయితే ఇవన్నీ ఇవి కామన్‌గా ఉండిపోతాయి. సో 1/2x మైనస్ 1/2 టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఆర్ ఈ లాస్ట్‌లో ఒకటి ఏం చేసుకోవచ్చు అంటే ప్లస్ 1/2 కాట్ ఇన్వర్స్ ఎక్స్ యాజ్ యువర్ విష్. మీరు ఏది యూజ్ చేసుకోగలిగితే అది యూజ్ చేసుకోండి. ఏది రాసినా కూడా
రైటే, రాంగ్ అయితే కాదు. ఓకేనా? రైట్. ఈ క్వెషన్స్ అయిపోయాయి. ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఎనఫ్ ఇగ. మీరు ఇంకొన్ని ట్రై చేస్తే ట్రై చేయండి. ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ ఇంకొకటి ట్రై చేయండమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ డీఎక్స్ ట్రై చేయండి. సేమ్ మెథడ్. మెథడ్ ఏం చేంజ్ కాదు. అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడికి ఇవి కంప్లీటెడ్. ఇదే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్‌లో కొన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసే క్వెషన్స్ ఉంటాయి. అవి చెప్పేస్తా. మాక్సిమం ఈరోజు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ పార్ట్ వీడియోలో ఏందంటే బెర్నౌల్లీస్ రూల్ కంప్లీట్ చేసుకోవచ్చు. బెర్నౌల్లీస్ అయిపోయిందంటే క్లోజ్ అయినట్లేనండి పార్ట్. ఓకేనా? థర్డ్ యూనిట్‌లో మనకు మిడ్‌కి రావాల్సిన, సెమ్‌కి రావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనం క్లోజ్ చేసుకున్నట్టు. బెర్నౌల్లీస్ కంప్లీట్ చేసుకోగలిగితే. మీరు ఇక్కడికి చదివినా కూడా బెటరే. రైట్ చూడండి. క్వెషన్స్ రేర్‌గా వస్తూ ఉంటాయి. ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డీఎక్స్. 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డీఎక్స్. రేర్‌గా అడిగే క్వెషన్స్ అండి. రెగ్యులర్‌గా ఏమి రావు ఇవి క్వెషన్స్. సో, ఇక్కడ మనం అప్లై చేస్తే కేర్‌ఫుల్‌గా చూడండి. ఇక్కడ మనకు సైన్ ఇన్వర్స్ 2x బై ఇక్కడ మీరు అనొచ్చు 1 తీసుకొని చేయొచ్చు కంట. వస్తుంది. బట్ చాలా టైం దాని ప్లేస్‌లో నేను చేస్తున్నా. ఇప్పుడు x ఈక్వల్ టు టాన్ థీటా. x ఈక్వల్ టు టాన్ థీటా. డిఫరెన్షియేషన్ చేస్తే dx ఈక్వల్ టు ఏంటిది? సెకన్ స్క్వేర్ థీటా d థీటా అయితదండి. ఓకేనా? రైట్ రాద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 అంటే 2 టాన్ థీటా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. ఓకే. రైట్. dx అంటే ఏం రాయొచ్చండి? సెకన్ స్క్వేర్ థీటా d థీటా. సెకన్ స్క్వేర్ థీటా d థీటా వచ్చింది. ఇక్కడే మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే సైన్ ఇన్వర్స్ ఆఫ్ అయితే 2 టాన్ థీటా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. సైన్ 2 థీటా ఫార్ములాస్ ఎన్ని ఉంటాయండి? 2 సైన్ థీటా కాస్ థీటా ఒకటి. ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ ఆల్సో దేర్. వాట్ ఈస్ ద 2 టాన్ థీటా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్. ఆల్సో దట్స్ వై హియర్ వి అప్లైడ్ sin 2 theta to secant square theta sin and get cancel 2 theta into secant square theta completed. ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ u వాల్యూ ఈజ్ ఈక్వల్ 2 theta, v వాల్యూ ఈజ్ ఈక్వల్ secant స్క్వేర్ అకార్డింగ్ టు ఐలెట్. అప్లై చేస్తే సరిపోతుందండి ఇక. మనకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఎలాంటి చేంజెస్ లేకుండా వస్తాయి ఆన్సర్స్. ఓకేనా? ఎలాంటి చేంజెస్ లేకుండా. చూస్తే ఎలా వస్తున్నాయంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ u/vdx ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్? u ఇంటిగ్రేషన్ vdx minus d by dx of u integration vdx whole dx. Okay, in place of u, we write 2 theta. 2 theta secant square theta d theta minus d by d theta of 2 theta integration of secant square theta d theta whole d theta. 2 theta. Integration of secant square theta value tan theta అంటే integration of secant square x formula. Integration of secant square x formula is tan x. That's why we write tan theta minus d by d theta of 2 theta 2 secant square theta tan theta చేసింది 2 theta tan theta minus 2 integration of tan theta అనేది log of secant x secant theta theta value tan inverse x. So we write tan inverse tan theta కదండి, tan theta అంటే x minus 2 log of sec of tan inverse x ఎందుకు ఈక్వల్ టు tan theta అయితే tan ట్రాన్స్ఫర్ అయితే tan ఇన్వర్స్ x ఈక్వల్ టు ఓకేనా థీటా ప్లేస్‌లో అది రాసి మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ xలోకి ఆన్సర్ రాస్తాం. ఏం చేంజెస్ లేకుండా. నెక్స్ట్ సేమ్ క్వెషన్ ఒకటుందండి. ఇది మీరు చేస్తారు అని అనుకుంటున్నా నేను. చేయొచ్చు గూడా. ఓకేనా? ఇది ట్రై చేయండి. సేమ్ మెథడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 మైనస్ x స్క్వేర్ డీఎక్స్. అనదర్ వన్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ బై 1 ప్లస్ x స్క్వేర్ డీఎక్స్. ఇవి కూడా సేమ్ ఫార్ములాస్. వేరే చేంజెస్ ఏమీ ఉండవు. మరి ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్ అంటే ఒక్కసారి చూడండి.
కెన్ టెల్ యూ. ఇక్కడ tan 2 theta ఫార్ములా ఈస్ 2 tan theta బై 1 మైనస్ tan స్క్వేర్. సేమ్ మెథడ్. ఇన్ ప్లేస్ ఆఫ్ x ఏం తీసుకోవాలి మనం? tan theta తీసుకుంటే ఇవన్నీ క్యాన్సిల్ అయితే 2 theta ఇంటూ సెకండ్ స్క్వేర్ theta. మళ్ళీ ఇక్కడ నుంచి యాజ్ ఇట్ ఈస్ ఇదే ఇక్కడ ఆన్సర్ కాపీ చేస్తాం. ఏం మారదు. అదే ఆన్సర్ వస్తది. నెక్స్ట్ దీనికి గూడా అంతే. theta ఈజ్ ఈక్వల్ cos 2 theta ఫార్ములా ఏమైంది? 1 మైనస్ tan స్క్వేర్ theta బై ప్లస్ tan స్క్వేర్ theta. ఇక్కడ ఏమైంది? cos 2 theta. మళ్ళీ 2 theta అనే వస్తదా? 2 theta ఇంటూ సెకండ్ స్క్వేర్ theta. మళ్ళీ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి రాయాల్సింది. అంటే సేమ్ క్వెషన్స్ అన్నట్లు. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. రైట్. నెక్స్ట్ cos 3 theta ఉండే క్వెషన్‌లు ఒక 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడికొచ్చేస్తే నెక్స్ట్ కాస్ ఏంటంటే మీరు చేసినా చేయకున్నా పెద్ద ప్రాబ్లమ్ లేదు. తర్వాత చూద్దాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రెగ్యులర్‌గా లెంతీగా అడిగే క్వెషన్స్. e పవర్ ax ఇంటూ సైన్ ఆఫ్ bx ప్లస్ c. షార్ట్‌కట్ ఫార్ములాలా కూడా అడుగుతాడండి. షార్ట్‌కట్ అడుగుతాడు. లెంతీగా కూడా చేస్తూ ఉండాలి. 2 క్వెషన్‌లు ఉన్నాయి ఇలాంటివి. ఆ రెండిటికి ఇది ఇంపార్టెంటే. ఓకే. ఎలా వస్తుందంటే ఆన్సర్ చూడండి. దీన్ని ఇలా అయినా అడగొచ్చు. ఇలా కూడా అడగొచ్చండి. e పవర్ ax సైన్ bx అని కూడా అడుగుతూ ఉంటాడు. పవర్ ax సైన్ bx అని. కొద్దిగా లెంతీ క్వెషన్. కాస్ కూడా ఇలాంటి క్వెషనే ఉంది. కాస్ మీరు ట్రై చేయండి. సైన్ నేను చెప్పేస్తా. కాస్ మీరు ట్రై చేయండి. సేమ్ మెథడ్. ఇస్తే 5 మార్క్స్‌కి ఇస్తాడండి. 3 మార్క్స్‌కి అయితే లేదు ఈ క్వెషన్ అయితే. మనం ఇక్కడ మీరు ఎప్పుడైతే కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తారో చూడండి. చాలా ఈజీ క్వెషన్. టఫ్ అస్సలు ఉండదు. ఇలాంటి క్వెషన్‌లు ఎందుకు సార్ ఇదే క్వెషన్ అంటే ఈ పవర్ ఏఎక్స్‌ని మనం ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసినా డిక్రీజ్ కాదండి. ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సైన్ ఎక్స్‌ను ఇంటిగ్రేషన్ చేస్తే కాస్ అయితే కాస్, సైన్ కాస్ అక్కడే రిపీట్ అవుతూ ఉంటదన్నట్టు. మనం యూవీ మెథడ్ అప్లై చేసి ఎన్ని రోజులు చేసినా ఫైనల్ ఆన్సర్ రాదు. ఫైనల్ ఆన్సర్ రాదు కాబట్టి మనం ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సింప్లిఫై చేయడానికి ఎక్కువ ట్రై చేస్తున్నా. సింప్లిఫైజేషన్‌లో లెట్ ఐ ఈక్వల్ టు అని తీసుకున్నాను. పవర్ ఏఎక్స్ సైన్ ఆఫ్ డీఎక్స్ ప్లస్ సి ఎక్స్ ఓకేనా? ద ఈక్వేషన్ లెంతీగా వస్తుంది చూసుకోండి. ఈక్వేషన్ 1 వస్తే అకార్డింగ్ టు ఐలెట్ ఓకే. సైన్ అనేది ముందు వస్తుందండి. యూ ఈక్వల్ టు సైన్ బిఎక్స్ ప్లస్ సి ఓకే. ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అకార్డింగ్ టు ఐలెట్. ఫార్ములా డైరెక్ట్ అప్లై చేస్తున్నా. ఫార్ములా తెలుసు కానీ యూ వాల్యూ సైన్ బిఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ బిఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్ టైమ్స్ రబ్ చేయాల్సి వస్తుంది. ఈక్వల్ టు సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ వాల్యూస్ ఈ పవర్ ఎక్స్. ఇంటిగ్రేషన్ కాబట్టి ఎక్స్ కోషన్స్ అన్నీ ఏమైతాయండి డినామినేటర్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ అంటే ఏమైందండి డెరివేటివ్ ఆఫ్ సైన్ కాస్ కాస్ బిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్‌లో ఎక్స్ కోషంట్ డినామినేటర్ ట్రాన్స్‌ఫర్ అయితే డిఫరెన్షియేషన్‌లో ఎక్స్ కోషంట్ అనేది మల్టిప్లికేషన్‌లో వస్తాయి. రైట్ హియర్ బి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు బిఫోర్ రాస్తున్నాను. ఈ పవర్ ఏఎక్స్ బై ఏ sin bx plus c minus p by a constant terms take outside e power ax cos bx plus c చేసిందా? నెక్స్ట్ uv method. Again we apply the uv method. So here careful observe. This is the u value, this is the v value we take according to Euler values. According to Euler, first function is trigonometry, second function is exponential function. That's why we take u value is sin of cos of bx plus c, v value is e power ax. అప్లై చేసేద్దాం. I equal to e power ax by a sin of bx plus c minus b by a uv method. U value is equal to what? Cos of bx plus c integration of e power ax dx minus d by dx of cos of bx plus c integration of e power ax dx whole dx. ఓకేనా? ఇక్కడ వరకు కాపీ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్స్ నేను చెప్పేస్తాను. ఓకేనా? రైట్. ఎందుకంటే లెంత్ ఇది.
లెంతీ కాబట్టి ఇక్కడికి స్టాప్ చేసే. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి. ఇక్కడికి అయిపోయింది కదండీ! నెక్స్ట్ వన్‌లో ఇదే కంటిన్యూయేషన్ ఇది. ఈక్వేషన్ 1 గుర్తుపెట్టి ఈ పవర్ ఎక్స్ సైన్ బీఎక్స్ ప్లస్ సీని ఐ అని కన్సిడర్ చేశాను నేను. ఇప్పుడు చూడండి. ఐ ఈక్వల్ టు మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చండి డైరెక్ట్‌లీ ఐ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ సైన్ బీఎక్స్ ప్లస్ సి, ఈ పవర్ ఏఎక్స్ బై ఏ సైన్ బీఎక్స్ ప్లస్ సి మైనస్ ఈ బై ఏ బ్రాకెట్ ఓపెన్ కాస్ ఆఫ్ బీఎక్స్ ప్లస్ సి ఈ పవర్ ఏఎక్స్‌ని ఏమని రాస్తామండి? ఈ పవర్ ఏఎక్స్ బై ఏ బికాస్ ఆఫ్ వి అప్లైడ్ హియర్ ఇంటిగ్రేషన్. Integration of e power ax formula is e power ax divided by a. Here, next minus d by dx of cos value minus b sin of bx plus coefficient వస్తుంది. E power ax means e power ax by a. సో నెక్స్ట్ స్టెప్‌లో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే వాల్యూ సార్ e power ax by a sin of bx plus c ఈ 2 మల్టిప్లై చేద్దాం. a ఇంటూ a మైనస్ b e power ax cos of b plus c by a into a వాల్యూ minus of minus plus, plus into minus minus, b into b, b square, a into a, integration e power a sin b. From equation 1 చూద్దాం. equation 1 అంటే మనం ఫస్ట్ చేసిన క్వెషన్. మనకు చూడండి ఎప్పుడైనా ఇలాంటి క్వెషన్‌లు నాకు ఎంట్రన్స్ ఆర్ ఐ మీన్ సెమ్ ఎగ్జామ్స్ ఆర్ మిడ్ ఎగ్జామ్స్‌లో అవి ఎన్ని టైమ్స్ అయినా చూడండి సైన్ తీసుకున్న సెకండ్ టైమ్‌కి కాస్ వచ్చింది. కాస్‌ని మళ్ళీ ఇంటిగ్రేషన్ భయపడి మళ్ళీ సైన్ వచ్చింది. క్వెషన్ వచ్చేసి స్టాప్ చేస్తే స్టాప్ చేసి నెక్స్ట్ ఏం తీసుకుంటామండి ఇక్కడ చూడండి. స్టాప్ చేసేసాను. స్టాప్ చేసి ఐ ఈక్వల్ టు ఈ రెండిటికి ఎల్‌సిఎం తీసుకుంటాం. ఏ స్క్వేర్ ఈస్ ద ఎల్‌సిఎం. ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే ఏ ఈ పవర్ ఏఎక్స్ సైన్ బీఎక్స్ ప్లస్ సి మైనస్ బి ఈ పవర్ ఏఎక్స్ కాస్ బీఎక్స్ ఎల్‌సిఎం చేశాను. మైనస్ బి స్క్వేర్ బై ఏ ఐ బై వి రైట్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ సైన్ ఆఫ్ బీఎక్స్ ప్లస్ కన్సిడర్ చేశాను. టోటల్‌గా విచ్ వచ్చేసాయి. ఐ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఐ in two terms we common the e power x a sin bx minus b cos bx okay by a square. Just observe carefully to the cross multiply square I plus square I by a e power ax of sin b cos bx by a square. ఓకే బై ఏ స్క్వేర్ తీసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వి కామన్ ద ఐ ఇక్కడ ఐ కామన్ తీస్తే వి గెట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ఏ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ బి కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డినామినేటర్కి వస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది ఐ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ బి కాస్ ఆఫ్ బి షార్ట్ కట్ ఫార్ములా లాగా యూజ్ క్వశ్చన్లు వచ్చినప్పుడు ఎలాంటి క్వశ్చన్లు అంటే ఈ పవర్ 3x ఈ పవర్ 4x వచ్చినప్పుడు అది షార్ట్ కట్ ఫార్ములా. ఇలాగే ఇంకొక క్వశ్చన్ ఉంది కదండి మనకు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ దీని ఫార్ములా చూడండి. ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఆఫ్ ఏ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ ఏ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్. ఓకేనా? అంటే మీకొచ్చినప్పుడు ఇలాంటి ఆ మోడల్ క్వెషన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసిన ఎక్స్ మార్క్స్ పడతాయి. ఎలాంటి కట్ చేయరు మార్క్స్. ఓకేనా? అర్థమైందనుకుంటున్నా. నెక్స్ట్ రబ్ చేస్తున్నా. ఇది ఏ పవర్ ఏఎక్స్ సైన్ బీఎక్స్ ప్లస్ సి చెప్పేసాను. మీరు
ఎక్స్‌ట్రా క్వెషన్స్ కావాలంటే మన యాప్‌లో మెటీరియల్‌లో కూడా చూసుకోవచ్చండి. నెక్స్ట్ ఓకేనా? ఇంకొన్ని క్వెషన్స్ ఇందులోనే. ఈ క్వెషన్స్ అన్నిటికి షార్ట్‌కట్ ఫార్ములా యూజ్ చేస్తాం. e పవర్ x sin x ప్లస్ cos x. నెక్స్ట్ వన్ హియర్ e పవర్ x cos x మైనస్ sin x. తెలిసి నెక్స్ట్ పార్ట్‌లో బెర్నౌల్లీస్ చెప్పేసుకుంటే మనకు క్లోజ్ అయిపోద్దండి. హ్యాపీగా. బెర్నౌల్లీస్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్ సాల్వ్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే. e పవర్ x. ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా అంటే e పవర్ x వచ్చినప్పుడు ఇంతకుముందు క్వెషన్ చేసినప్పుడు ఇదొకసారి మల్టిప్లై చేసి ఇదొకసారి మల్టిప్లై చేసి రావు మనకు. అందుకే ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x ఇన్ ఆఫ్ x ప్లస్ డాష్ ఆఫ్ x ఈక్వల్ టు పవర్ x ఇన్ ఆఫ్ x పవర్ ఫైనల్. ఇది ఫైనల్ ఆన్సర్. ఆ ఆన్సర్ వస్తే మనం చేసింది రైటే. ఫిక్స్ ఇగ అందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. అది ఎలా తెలుస్తది సార్ అంటే ఇలా రెండిట్లో ఒకదాన్ని కన్సిడర్ చేసి డిఫరెన్షియేషన్ చేస్తే ఇంకొక టర్మ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ sin xని డిఫరెన్షియేషన్ చేసిన కాస్ వస్తుంది. రాదు వస్తుంది కదా! అంటే f ఆఫ్ x ఈక్వల్ టు వాట్? sin x దీన్ని వన్ టైమ్ డిఫరెన్షియేషన్ చేస్తే f డాష్ ఆఫ్ x కాస్ x అవునా? ఇప్పుడు నేనేం రాయొచ్చు ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x sin x ప్లస్ కాస్ x dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటిదండి? e పవర్ x ఇంటూ f ఆఫ్ x. e పవర్ x ఈస్ పవర్ x f ఆఫ్ x వాల్యూ sin x. ఫైనల్ ఆన్సర్ 1 మార్క్ క్వెషన్స్‌కొస్తుంది ఎక్కువ. 3 మార్క్స్ క్వెషన్. ఈజీ. ఇక్కడ కూడా అంతే. సేమ్ ఫార్ములా. వాట్ ఈస్ ది f ఆఫ్ x వాల్యూ? ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ x. సారీ కాస్ x. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైందండి? f డాష్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ x వాల్యూ ఈస్ మైనస్. ఆన్సర్ e పవర్ x కాస్ x మైనస్ sin x dx ఈక్వల్ టు ఏమైందండి? e పవర్ x ఇంటూ f ఆఫ్ x. e పవర్ x. వాట్ ఈస్ ది f ఆఫ్ x హియర్ వాల్యూ? కాస్ x. సింపుల్ క్వెషన్. నెక్స్ట్ వన్. రబ్ చేస్తున్నా. గో ఫర్ అనదర్ క్వెషన్. ఈ క్వెషన్‌లకి ఇదే ఫార్ములా. చేంజ్ అయితే ఏముండవు. మీరు రాసేటప్పుడు కొద్దిగా నీట్‌గా రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి. అనదర్ క్వెషన్ ఈస్ e పవర్ x స్క్వేర్ ప్లస్ 2x dx. హియర్ అనదర్ వన్ ఈస్ e పవర్ x tan x ప్లస్ secant స్క్వేర్ x d. e పవర్ x 1/x మైనస్ 1/x స్క్వేర్ dx. ఫిక్స్ ఒకటి రావట్లేదంటే ఇంకొకటి ఎలాగో వస్తది. డైరెక్ట్ రాసేయొచ్చు మీరు. 2 మార్క్స్ క్వెషన్స్ మెయిన్‌లీ 2 మార్క్స్ క్వెషన్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం వీటికి. చూడండి. f ఆఫ్ x ఏం తీసుకోవచ్చండి? x స్క్వేర్‌ని తీసుకున్నాం. దాన్ని డిఫరెన్షియేషన్ చేయండి. అంటే d/dx ఆఫ్ x స్క్వేర్ అని అర్థం. డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ఎంతండి? 2x ఫార్ములా. డెరివేటివ్ ఆఫ్ x పవర్ n ఫార్ములా వి అప్లైడ్ హియర్. ఓకే. అంటే ఇక్కడ ఏం చేస్తాం 2x వచ్చేసింది. డైరెక్ట్ ఫైనల్ ఆన్సర్ ఏంటంటే ఇదే కదా! సో, ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x స్క్వేర్ ప్లస్ 2x e పవర్ x ఇన్ వాట్ ఈస్ ద f ఆఫ్ x వాల్యూ? ఓకే. నెక్స్ట్ ఇది. ఇక్కడ f ఆఫ్ x ఏం తీసుకోవచ్చండి? f ఆఫ్ x ఏమది? f ఆఫ్ x ఒకటేందంటే f' టాన్ ఎక్స్‌ని డిఫరెన్షియేషన్ చేస్తే సెకండ్ వస్తది. కానీ సెకండ్‌ని డిఫరెన్షియేషన్ చేస్తే టాన్ రాదు. సో, f ఆఫ్ x ఈస్ టాన్ ఎక్స్. డాష్ ఆఫ్ x ఏమైందండి? సెకండ్ స్క్వేర్. ఆన్సర్ ఈస్ e పవర్ x టాన్ x ప్లస్ సెకండ్ స్క్వేర్ x dx ఈక్వల్ టు e పవర్ x ఇంటూ f ఆఫ్ x ఫార్ములా. దిస్ ఈస్ ద ఫార్ములా. e పవర్ x f ఆఫ్ x వాల్యూ టాన్ x. ఓకే. నెక్స్ట్ వన్ హియర్ f ఆఫ్ x f డాష్ ఆఫ్ x. వాట్ ఈస్ ద f ఆఫ్ x హియర్? 1/x is the f of x, f dash of x is minus 1/x. So, final answer is e power x into x plus. రైట్. అంటే మనకు 2 e పవర్ x ఉండి 2 టర్మ్స్ ఉంటే ఒక టర్మ్ మనం కన్సిడర్ చేసి డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ చేస్తే ఆ డిఫరెన్షియేషన్ చేస్తే ఇంకొక టర్మ్ వచ్చిందంటే అది e పవర్ x ఉన్నా కూడా అంతే. లేదు సార్ నేను ఇది చేశాను. ఇది చేస్తే ఇది నాకు డిఫరెన్షియేషన్ రాలే. అంటే f ఆఫ్ x అయితే ఫిక్స్ అన్నట్లు. అవి ఎప్పుడు కూడా మారవు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక 3-4 క్వెషన్స్ ఉన్నాయి. చేసేద్దాం. కంప్లీట్ చేసి
కంప్లీట్ చేస్తే బెర్నౌల్లిస్ రూల్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్ వీడియోస్ అయితే నెక్స్ట్ వన్ ఈస్ e పవర్ x tan ఇన్వర్స్ x ప్లస్ 1/1 ప్లస్ x స్క్వేర్ dx e పవర్ x sin ఇన్వర్స్ x ప్లస్ 1/√1 మైనస్ x స్క్వేర్ dx పవర్ x బై x ప్లస్ log x డైరెక్ట్ ఆన్సర్స్ రాస్తే సేమ్ ఫార్ములా రాయకుండా ఆల్రెడీ కొద్ది క్లారిటీ వచ్చింది కాబట్టి దీన్ని ఇలా కూడా ఇస్తారు e పవర్ x ప్లస్ x log x బై x రెండు క్వశ్చన్లు ఒకటే ఇందులో ఫార్ములా ఏంటిది మనకి ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు ఫార్ములా ఇస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ ఆఫ్ ఎక్స్ పవర్ ఎక్స్ వచ్చి బ్రాకెట్లో 2 టర్మ్స్ ఉన్నాయి ఆల్వేస్ అయితే tan ఇన్వర్స్ ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది అంటే ఇది ఏంటిది తీసుకోవచ్చు మనం ఎఫ్ ఆఫ్ సో ఫైనల్ ఆన్సర్ ఈస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి వాట్ ఈస్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ tan ఇన్వర్స్ ఎక్స్ సేమ్ సిమిలర్ ఇయర్ ఆల్సో sin ఇన్వర్స్ ఎక్స్ ఈస్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిద్దండి దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే వి గెట్ ఎఫ్ డాష్ ఆఫ్ here f of x term is sin inverse x. When differentiation the sin inverse x, then what we get 1/√1 minus x square. The f dash of x. Here final answer is e power x. Here f of x value is equal to what? Sin inverse x. Power fine. Here also. So then simple e power x just be separate 1 by x plus x log x. Careful of it. So this is the f dash of because of derivative of 1 by x is minus 1 by x square. So my answer. But derivative of log x is 1 by x, the f of x. So final answer is e power x in f of x is equal to what? Log x. Okay? Next one, questions. E type of questions. A model, way formulas కూడా అప్లై చేస్తాం మెయిన్లీ 1 మార్క్ ఆర్ 3 మార్క్ టార్గెటెడ్ క్వశ్చన్స్ ఇది కూడా బేసిక్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయొచ్చు బట్ టూ లెంతీ integration of e power x sec of plus tan x. Other one is integration of e power x cot x plus log of sin. చేయండి integration of e power x tan x plus log of secant. మనకు ఫార్ములా ఆల్రెడీ we know the formula integration of e power x of x plus dash of x power x f of x the formula డౌట్ రావాలి ఇది డైరెక్ట్ లేదండి క్వశ్చన్ e పవర్ x ఉంది secant x into 1 secant x into tan x ఇది మీకు డౌట్ రావాలి వాట్ ఈస్ ద f of x సింపుల్ integration of derivative of secant x value is secant x into tan x. That's why we write this is we taken as f of x, value is taken as dash of. So final answer is e power x in. What is the f of x? Secant x. ఫార్ములా ఇదే కదా ఈ పవర్ ఎక్స్ రెండు ఈ పవర్ ఎక్స్ ఉంది 2 టర్మ్స్ ఉన్నాయి ఆఫ్ ఎక్స్ ఉంది ఒకటి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్ ఇస్ secant స్క్వేర్ మైనస్ కోసెకంట్ స్క్వేర్ డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్ ఓకేనా అంటే
ఈస్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమైందండి 1/sin ఎక్స్ చైన్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ చైన్ రూల్ అప్లై సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ బై సైన్ కాట్ వచ్చేసింది ఆన్సర్ ఏమైందండి ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఇది కూడా అంతే ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సెకండ్ ఎక్స్ ప్లస్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఇందులోనే డివిజన్లో ఉంది ఇక రేర్ ఇప్పుడు మనం చెప్పుకున్నంత వరకు ఎక్కువ అడుగుతుంటాడు నెక్స్ట్ చెప్పేది రేరుగా అడిగే క్వశ్చన్ ఏంటంటే డివిజన్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ డిఎక్స్ ఇది కొద్దిగా మోడిఫికేషన్ చేశాకే సింప్లిఫై చేయాలండి డైరెక్ట్ రాదు మనకు నేనేం చేస్తున్నా అంటే ఈ పవర్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ రాసాను ఇది నాకు సింగిల్ టర్మ్ ఉంది 2 టర్మ్స్ రావాలంటే ఇక్కడ ప్లస్ 2 అనేది ఉండాలి అంటే నేను చేస్తున్న యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ 2 ప్లస్ 2 1 మైనస్ బై ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ డిఎక్స్ ఓకేనా ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ డిఎక్స్ ఎప్పుడైతే ఇది అప్లై చేశాను ఈ పవర్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 2 బై ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2 మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ 1 బై ఎక్స్ ప్లస్ 2 మైనస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ అకార్డింగ్ టు ఫార్ములా చూడండి పవర్ కంటే పవర్ ఎక్కువ ఉన్నది ఎప్పుడు డిఫరెన్షియేషన్‌లో వాల్యూ వస్తది కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి వాల్యూ 1/1 ప్లస్ ఎక్స్. ఆన్సర్ ఈస్ e పవర్ x ఇంటూ f డా దిస్ ఈస్ ద f ఆఫ్ x వాల్యూ, ద f డాష్ ఆఫ్ x వాల్యూ. దట్స్ వై వి రైట్ 1/x ప్లస్ 2 అవర్ ఆన్సర్. e పవర్ x ఆఫ్ 1/x ప్లస్ 2 ప్లస్ ఈజ్ ఆన్సర్. సేమ్ సిమిలర్‌లీ ఇంకో క్వెషన్ కూడా. ఓకేనా? ఈ క్వెషన్స్ అన్నీ సేమ్ మెథడ్. ఎలా అంటే ఈ క్వెషన్ వచ్చేసి చూడండి ఇక్కడ కూడా ఆన్సర్ డైరెక్ట్ వచ్చేది. x e పవర్ x బై x ప్లస్ 1 హోల్ స్క్వేర్ dx. x e పవర్ x బై x ప్లస్ 1 హోల్ స్క్వేర్ dx ఉంది. ఇది ఎలా చేస్తారు సార్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x e పవర్ x ప్లస్ 1 మైనస్ 1 బై సింపుల్. ఇక్కడ డినామినేటర్‌లో xకి ఏది ఉందండి 1 ఉంది కాబట్టి 1 యాడ్ చేస్తే సపరేట్. ఇక్కడ డినామినేటర్‌లో 2 ఉంది కాబట్టి 2 యాడ్ చేస్తే సపరేషన్. e పవర్ x ప్లస్ 1 బై x ప్లస్ 1 మైనస్ 1 బై e పవర్ x ఆఫ్ 1 బై x ప్లస్ మైనస్ 1 బై x. ఓకేనా? సో ఇక్కడ ఏంటిది ఇది f ఆఫ్ x, ఇది f డాష్ ఆఫ్ x. e పవర్ x ఇన్ ఆఫ్ x అవర్ ఆన్సర్. ఓకేనా? ఇవి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉండే క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. e పవర్ x ఆఫ్ x ప్లస్ 2 బై x ప్లస్ 3 హోల్ స్క్వేర్ dx. e పవర్ x ఆఫ్ x మైనస్ 1 బై x ప్లస్ 1 హోల్ క్యూబ్ చేస్తే ఎనఫ్ మనకు. ఓకే? ఈ క్వెషన్స్ ఎక్కువ మనకు ఎనఫ్ కూడా. కాకపోతే ఒక క్వెషన్ మిస్ చేశానండి. ఇన్వర్స్‌లోనే అదేం క్వెషన్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఇవి. ఒకసారి చూసుకోండి అవి. ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ 4x క్యూబ్ dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4x క్యూబ్ మైనస్ 3. ఓకేనా? 4x క్యూబ్ మైనస్ 3x అంటే ఇక్కడ థీటా x ఈక్వల్ ఎన్ని తీసుకోవాలండి సైన్ థీటా తీసుకోండి. ఇక్కడ x ఈక్వల్ టు కాస్ థీటా తీసుకోండి. సేమ్ మనం టాన్ 2x చేసినట్లే ఆన్సర్స్ వస్తాయి. ఎలాంటి చేంజ్. ఓకేనా? సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ పార్ట్‌లో పార్ట్ 3లో బెర్నౌల్లీస్‌ను పార్షియల్ ఫ్రాక్షన్ స్టార్ట్ చేసుకుందాం.